శుభములండి. ప్రభు 9వ మాసంలో మనల్ని ప్రేమించి దయ చూపిస్తూ మనకు 25 దినం అనుగ్రహిస్తూ వచ్చాడు. దాని మహా కనికరం చేత కృప చేత ఉదయకాలటువంటి వాక్య ధ్యానం కొరకై ప్రభు మనతో మాట్లాడినట్లుగా మనం ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన నమ్మకమైన మా దేవ, మీ ప్రేమ దయా కనికరాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము. ప్రభు 9వ మాసంలో 25 దినం మాకు అనుగ్రహించి మా ఆయుష్ పొడిగించిన కొందనాలు. మహాకృప అంతటిని బట్టి ప్రేమ అంతటిని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. విలాప 3:2 ప్రకారం గల నూతనమైన వాత్సల్యతను బట్టి వందనం. పరమగీత 8:6 ప్రకారం మీ ప్రేమ మరణం అంత బలవంతమైనకై వందనం చెల్లిస్తున్నాం. మా ప్రభు మీ కృపా కటాక్షం మా పట్ల నా పట్ల చూపినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభు నన్ను కూడా అయోగ్య అపాత్రుడు నీ ఆవరణంలో రావడానికి కూడా ఏ యోగ్యత అర్హత లేనటువంటి వాడు కనికరించు, కటాక్షం చూపించు. నన్నోరు నాలుగు నా తలంపుల ఆలోచన ప్రాణాత్మ దేహములను పవిత్ర పరిశుద్ధపరచు, శుద్ధీకరించి రక్త దారులతో నన్ను కడుగు పవిత్రపరచు. ప్రభా మీరు ప్రయాణంలో కూడా సహాయపడుతూ వచ్చిన శుద్ధిస్తూ ఆరాధిస్తూ ఈ దినమందు మీ సహాయాన్ని కోరుకుంటూ మరి వాక్య పరిచర్లో మాకు సహాయం చేయమని, నోటుబురుగా వాడుకోమని, మీ మాటలు ఉంచుమని, అనేకులకు ప్రభా ప్రయోజనం కలిగినట్లుగా సహాయం చేయండి, మేము మేలు పొందినట్లుగా సహాయం చేయమని మీ కృపాసాలకు అప్పగిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించాడు వేడుకొంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలటువంటి వాక్య ధ్యానం కొరకై కీర్తన 149 కీర్తన 5వ వచనం. కీర్తన 149:5, Psalm 149 verse 5. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. ఇక్కడ ఈ కీర్తన ఏం చెప్తుందంటే, మనము మన రక్షకుడైనటువంటి యేసు ప్రభునందు ఆ రక్షణను బట్టి మనము సంతోషించాల, మనము ఆనందించాల. మనం కాబట్టి మన రాజు అయినటువంటి యేసు ప్రభు వారిని, మన రక్షకుడైనటువంటి యేసు ప్రభును బట్టి మనం ఆనందించాలా. రెండవది ఆయన ఇచ్చేటువంటి రక్షణను బట్టి మనము పాడుతూ ఉండాలి, కీర్తనలు ఆనందిస్తూ ఉండాలన్నమాట. కాబట్టి మొదటి వచనంలో అంటాడు, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. కాబట్టి దేవునికి మనము క్రొత్త కీర్తన పాడేవాళ్ళగా ఉండాలి. మనం ఎప్పుడు మనము దేవునికి మన రాజుకు క్రొత్త కీర్తన పాడతామంటే మనలో క్రొత్తదనం ఉండాలి. మనలో పాతది ఏది కూడా ఉండకూడదు. పాతది ఉంటే ఏమవుతుంది? పాతదే వస్తుంది. కొత్తది ఉంటే క్రొత్తదే వస్తుంది. కాబట్టి ప్రభువును మనము ఘనపరచాలి, స్తుతించాలి అంటే, క్రొత్త కీర్తన పాడాలంటే మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే, మన ప్రాణాత్మ దేహంలో పవిత్రపరచబడి వాక్యం చేత శుద్ధీకరించబడి ఆత్మకు శరీరమునకు ఉన్నటువంటి కల్ముషమును అంతా కూడా మస్ట్ అంతా కూడా కాల్చివేయబడాలి వాక్యం చేత, ఆత్మ చేత, వాక్యం చేత ఏం చేయాలి? పవిత్రపరచబడాలి. అప్పుడు ప్రభువుకు మనం ఏం క్రొత్త కీర్తన పాడతామన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనము 1వ వచనంలోనే భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. చూడండి, భక్తులైనటువంటి మనము ఆయనకు స్తోత్ర గీతంను పాడాలి. ఆయనకు ఎక్కడ పాడాలంటే సమాజంలో ఆయనకు క్రొత్త కీర్తన గానం చేయాల. 2వ వచనంలో ఇజ్రాయేలు తమను పుట్టించిన వాడిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. ఇజ్రాయేల్ ఏం చేయాలి? తను పుట్టించినటువంటి రాజు. మనం ఆత్మీయటువంటి ఇజ్రాయేలీలు, మనకు గొప్ప రక్షణ భాగ్యం, మనకు రక్షకుడు మనకు బయలుపరుచుకున్నాడు, మనకు ప్రత్యక్షమయ్యాడు. ఆ ఇజ్రాయేలీలకు ప్రభు వాళ్ళ దగ్గర పోయిన వాళ్ళు తృణీకరిస్తూ వచ్చారు, వాళ్ళు అంగీకరించలే, వాళ్ళు రక్షణను పొందుకోలేదు వాళ్ళు. అయితే మనకైతే ఆత్మీయటువంటి ఇశ్రాయేలుగా మనల్ని చేసి ఆయనటువంటి రక్షణను మనకు అనుగ్రహించాడు. కాబట్టి సంతోషంతో ఆయన ఏం చేయాలి? మనం పుట్టించినటువంటి దేవుణ్ణి స్తుతించాలా. సియోనులో జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. సియోను అనగా ఏంటంటే ఎత్తైనటువంటి పట్టణం, ఎత్తైనటువంటి స్థలం అన్నమాట సియోను, దేవుని పట్టణం. చూడండి, సో సియోన్లో కూడా జనులు ఏం చేయాలి? రాజును బట్టి మనము ఆనందించాలి. అంటే మనం దేన్ని బట్టి మనం ఆశ్రయించాలి,
దేన్ని బట్టి మనము ఆనందించాలి అంటే మొట్టమొదటిగా సియోను అంటే మన రాజు అయినటువంటి ప్రభువును బట్టి మనము ఆనందించాలి. రెండో ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి ఆనందించాలి. మనం ఈ దినాల్లో మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే మనకున్నటువంటి భౌతికమైనటువంటి వాటి చూడండి, ఫిజికల్ థింగ్స్ అంటే భౌతికమైనటువంటి వాటిని బట్టి మనం ఆనందిస్తుంటున్నాం, భౌతికమైనటువంటి వాటిని బట్టి అసహిస్తుంటున్నాం, భౌతికమైనటువంటి లోక సంబంధమైనటువంటి వాటిని అన్నింటిని బట్టి మనము విర్రవీగుతూ ఉంటాం, మనం అసహిస్తుంటాం, మనం కనపరుచుకుంటాం. మనం చూడండి, లోకంలో ఉన్న వాటిని లోకంలో ఉన్న వాటిని ఏం చేయాలంట? ప్రేమించకూడదు. ఒకవేళ నువ్వు అలా ప్రేమించినట్లయితే దేవుని నువ్వు హృదయపూర్వకంగా నువ్వు ఆనందించలేవు, నువ్వు సంతోషపెట్టలేవు, నీ రక్షణను బట్టి నువ్వు ఆనందించలేవు, ప్రభువును బట్టి నువ్వు ఆనందించలేవు. చూడండి, కాబట్టి మనం ప్రభువును బట్టి ఏం చేయాలి? మనము సంతోషించాలన్నమాట. చూడండి, మనం ఎవరిని బట్టి సంతోషించాలా, ఎవరిని బట్టి ఆనందించాలా? చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం, 17-18. అతిశయించువాడు ప్రభునందే అసహింపవలెను. చూడండి, ఎవరిని బట్టి అసహించాలంట? ప్రభును బట్టి అసహించాలా. ప్రభు మెచ్చుకొని వాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకొని వాడు యోగ్యుడు కాడు. ఒకవేళ నన్ను నేను హెచ్చించుకుంటే ప్రభు ఏమంటాడు? బుద్ధిహీనుడా అంటాడు. చూడండి, వెయిట్ చేస్తాడు ప్రభు. మనల్ని మనం హెచ్చించుకుంటే, మనల్ని మనం పొగుడుకుంటే, మనల్ని మనం కనబరుచుకుంటే ఏం చేస్తాడు ప్రభు? సమయం ఇస్తాడు మనకు. ఆ సమయం లోపల మనం తగ్గించుకోలేకపోతే ప్రభు ఏం చేస్తాడు? ఆయా పరిస్థితులు అనుమతించి నువ్వెంత ఫూలిష్ మ్యాన్, నువ్వెంత బుద్ధిహీనుడువో, నువ్వెంత పనికి మాలినవో వాడివో చూడని చెప్పి ప్రభు రుజువు చేస్తాడు. కాబట్టి మనము ప్రభువును సంతోషపెట్టాలి, ప్రభువును ఆనందింప చేయాలంటే, మన రాజును బట్టి మనం సంతోషించాలంటే, మన రాజును సంతోషపెట్టాలంటే ఏం చేయాలంటే ప్రభునందు మనం అసహించాల. చూడండి, నీకు రక్షణ విలువ అర్థమైంటే, నీ నిజస్థితి నీకు తెలిసి ఉంటే, తర్వాత లోకం యొక్క పరిస్థితి నీకు అర్థమైంటే నువ్వు ఇంకేదాన్ని కూడా ప్రేమించవు. నువ్వు ఇంకా ప్రభువుని బట్టి ఆశ్రయించేవాళ్ళు. అంటే ప్రభువుని నమ్ముకున్నానని మనం ఏం చేస్తాం? అనేకులకు చెప్తాం, మనం భాగ్యంగా సంతోషంగా చెప్తాం. నేను ప్రభువుని నమ్ముకున్న, రక్షణ పొందిన ఆ సంతోషము ఆనందము ప్రభునందు ఆనందించేటువంటి జీవితం ఎలా ఉంటుందంటే, ప్రభును ముందు సంతోషించే జీవితం ఎలా ఉంటుందంటే, మనము ఇంకా ఈ లోకంలో ఏది కూడా ప్రేమించాం. మనం లోకమంతా ఎట్లా ఉంటుంది? మనకు పెంటగా అనిపిస్తుంది. పెంటగా కళ్ళు చూసేదాన్ని అసహించుకుంటాయి. చూడండి, దేహము శరీరం ఆశించేది దాన్ని అసలు తృణీకరిస్తుంది. మనకు పెంటగా కనపడిస్తాం. మనం పెంటను ముడతామా? మనం ముట్టం. మనం పెంట దగ్గర వెళ్తామా? అసలు వెళ్ళాం. మనం పెంటను వాసన చూస్తామా? అసలు పెంట అంటే మనము ముక్కు మూసుకుంటాం. అసలు దాన్ని దగ్గర కూడా వెళ్ళాం. మనం గట్టిగా ముక్కు మూసుకొని వేస్తాం. మనం పెంట వాసన వస్తుంది. చూడండి, సో అదేవిధంగా ప్రభునందు మనం ఆనందిస్తుంటే, నిజంగా ఆత్మీయ జీవితంలో, అంతరంగంలో, రహస్య జీవితంలో ప్రభువునకు మనము ప్రాముఖ్యత ఇస్తూ ఉంటే, మన ప్రభునందు ఆనందిస్తుంటే లోకం మనకి ఎలా కనపడుతుందంటే పెంటగా కనపడుతుంది. లోకం అంతా మనకు బంధువులు ప్రేమించి మనము ప్రేమిస్తాం, వాళ్ళ రక్షణ కొరకు ప్రేమించి వాళ్ళ దగ్గర వెళ్తాం, కానీ వాళ్ళు పాలు పొందాం. మనం లోక స్నేహితులకి ఏం చేస్తాం? మనము గుడ్ బై చెప్పేస్తాం. మనం అంటే ఆత్మీయంగా వాళ్ళని ప్రభులోకి నడిపించేటువంటి భారం తప్ప ఇంకా ఏది కూడా ఉండదు. భౌతికమైన వాటిలో వాళ్ళు లోకంలో కలిసిపోవడం, రాజీ పడడము, శరీరాన్ని ఆస్వాదం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఉండవు. ఇంకా ప్రభును ఒకసారి మనం పెట్టడం నేర్చుకుంటే ఇంకా ప్రభునే సంతోషపెడతాము. ఇంకా ప్రభుని సంతోషపెట్టడమే నాకు భాగ్యము, ప్రభుని ఆనందింపజేయడమే నాకు భాగ్యము. ప్రభుని సంతోషపెడితేనే, ప్రభుని ఆనందింపజేస్తేనే నాకు సమాధానం ఉంటుంది. కాబట్టి నేను ప్రభుని దుఃఖపెట్టను. ప్రభునందు మనము సంతోషించే వాళ్ళగా ఉంటాం. మనం అదే కోరుతున్న మనము ప్రభునందు మనం సంతోషించాలి. అంత దినాలు, అపాయకరమైన దినాల్లో మనం చాలా వాటి నుండి అసహిస్తుంటున్నాం. మన ఆత్మీయ జీవితం ఎలా ఉందంటే, ఆత్మానుసారంగా ఆరంభించి గలతీ 3:3 చెప్తాడు, శరీరానుసరంతో ముగిస్తున్నారంట. ఆరంభమేమో చాలా బాగుంది. ఆరంభమేమో ప్రభుని సంతోషపెట్టేటువంటి జీవితమే. ఆరంభమేమో ప్రభును ఆనందింపజేసి ప్రభుకి ఇష్టమైంది ప్రభునందు అసహిస్తూ ఉండేవాళ్ళం.
చూడండి చివరి దినాల్లో ఏమైపోయిందంట, రాను 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 ఏమైపోయింది అంట, మనలో ప్రభును సంతోషపెట్టి ప్రభునందు ఆనందించేటువంటి జీవితం లేదు. అంత ఏమైపోయింది, నకిలీ అయిపోయింది. అంతా నకిలీ, మనుషులు చూసుకోవడం, మనుషులు చూపించుకోవడానికి కొరకు, లోకం చూపించుకోవడం కొరకు ఈ భక్తి అనేది ఏమైనా ఒక ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ఏదో భౌతికంగా చేయాలి కాబట్టి చేస్తున్నాం, కానీ అంతరంగంలో ప్రభును సంతోషపెట్టేటువంటి భక్తి లేదు, నిజమైనటువంటి జీవితం లేదు. అంతా డూప్లికేట్ వచ్చేసింది. ఇప్పుడు అంతా భక్తిలో కూడా కల్మషం అయిపోయింది. చూడండి కీర్తన 12వ అధ్యాయంలో చూస్తే మొదటి వచనంలో, కీర్తన 12వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. చూడండి ఎంత భయంకరమైనటువంటి మాట, చూడండి ఎంత హెచ్చరికైనటువంటి మాట అది. విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయినారు. విశ్వాసులు ఉన్నారు కానీ భౌతికంగా శరీర సంబంధాలు అయిపోయినారు. కానీ ఆత్మీయ జీవితంలో ప్రభునందు సంతోషించే జీవితం లేదు, ప్రభునందు అసహించే జీవితం లేదు, గతించిపోయినారు. అంటే విశ్వాసం పోయింది, రక్షణ ఆనందం పోయింది, సంతోషం పోయింది. ప్రభు పేరు ప్రభు కొరకు నిలబడడం, ప్రభు పేరు చెప్పుకోవడం పోయింది. ఇప్పుడు కొన్ని చోట్ల మనం ఏం చేస్తామంటే ప్రభుని ఒప్పుకోవట్లేదు, మనం దాటేస్తున్నాం ఆ సమయం వచ్చినప్పుడు. ఎందుకు? ప్రభునందు ఆనందించట్లేదు కాబట్టి. మన హృదయంలో ప్రభు వాక్యము, దేవుని వాక్యము సంపూర్ణంగా మనములో నివాసం చేయట్లేదు. ఆయనకు మన హృదయంలో స్థానం లేదు. ప్రభునందు మనం సంతోషించట్లేదు. ఏదో భౌతికమైన యాంత్రికమైనటువంటి జీవితం అయిపోయింది. విశ్వాసులు నరులో ఉండకుండా గతించిపోయినారు. మనల్ని మనం పరీక్ష చేసుకుంటే, మన ఆత్మీయ జీవితాన్ని మనము చూసుకుంటే, విశ్వాసం ఎలా ఉండేది? ఆరంభ దినాల్లో ఎలా ఉండేదంటే చాలా పవర్ఫుల్గా ఉండేది విశ్వాసం. దేవుని మీద ఆశ, దేవుని సంతోషపెట్టాలా, ఎవరిని ఎవరిని బాధ పెట్టినా పర్వాలేదు, కానీ ప్రభుని మాత్రము సంతోషపెట్టినటువంటి ఒక ఆసక్తి ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది? అది ఆ విశ్వాసము గతించిపోయింది. ఇప్పుడు చూడండి, ఆత్మీయంగా ఇతరులకు మనం సహాయం చేయలేకపోతుంటున్నాం, ఆత్మీయంగా ప్రార్థన సహాయం చేయలేకపోతున్నాం, అన్యులకు రక్షణ సహాయం, వాళ్ళకు రక్షణలోకి రావడానికి వాళ్ళకు సువార్త చెప్పే విషయంలో కూడా మనము సహాయం చేయలేకపోతుంటున్నాం. చూడండి, ఎందుకంటే వాక్యము మనలో పనిచేయాలి. ఫస్ట్ మనలో పనిచేస్తేనే వాక్యము, ప్రభునందు మనం ఆనందిస్తేనే ఆనందం గురించి ఇతరులకు మనము చెప్పగలుగుతాం. అనుభవపూర్వకంగా మనము తప్పిపోయే అనుభవం లేదు ఇప్పుడు మనం. చూడండి, కత్తి అనేది, నైఫ్ అనేది మన ఇంట్లో తెగాలి. ఫస్ట్ మన ఇంట్లో కట్ చేయాలి వెజిటేబుల్స్, కాయగూరలను. మన ఇంట్లో కత్తి పని చేయకోకుండా అది వేరే వాళ్ళకు, ఇతరులకు ఉపయోగపడదు. అది ఒకవేళ వాళ్ళ పక్కన వాళ్ళు ఏమన్నా వెజిటేబుల్ కట్ చేస్తామన్న కత్తి ఇవ్వండి, నైఫ్ ఇవ్వండి అంటే ఏమంటాము? అది పని చేయదయా, మొండు పోయింది అని చెప్తాం మనం. అంటే మన ఇంట్లో పని చేస్తేనే ఇతరులకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా దేవుని వాక్యం మనలో పనిచేస్తేనే, దేవుని వాక్యం నందు మనము ఆనందిస్తేనే, దేవుని వాక్యం నందు మనము సంతోషిస్తేనే ఇతరులకు చెప్పినప్పుడు అది పనిచేస్తుంది. ఈ వాక్యం అనేటువంటి ఖడ్గము, వాక్యం అనేటువంటి కత్తి ఎక్కడ పనిచేయాలంట? మనలో పనిచేయాలి. అది ఫస్ట్ చూడండి, మనలో పనిచేయాలి. అది మనలో పని చేయకపోతే ఇతరులకు పని చేయదు. అది మనం ఎంత చెప్పినా. చూడండి, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం, జెర్మియా 6:10 వర్స్, విందురని నేను ఎవరినితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకున్నారు గనక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారే దానిని తునీకరింతురు. వాక్యం చదువుతున్నాం, వాక్యం బోధిస్తుంటున్నాం, వాక్యాన్ని ప్రకటిస్తుంటున్నాం, ప్రకటించడానికి ముందుంటున్నాం, ప్రకటించడానికి వాక్య పరిచర్య చేయడానికి పోటీ పడుతున్నాం, పరిచర్య చేయడానికి అడిగి వాక్య పరిచర్య చేస్తుంటున్నారు, ఆత్మ నడిపింపు కాదు. చూడండి, నువ్వు ప్రకటిస్తుంటున్న వాక్యాన్ని నేను ప్రకటిస్తుంటున్న వాక్యం పరిచర్య చేస్తుంటున్నా, బోధిస్తుంటున్నా, ఏం లేదంట, యెహోవా వాక్యం ముందు సంతోషం లేకుండా చేస్తున్నా. నేను సంతోషపడకుండా, నా హృదయంలో అది పని చేయకోకుండా ఏం చేస్తున్నా? నేను హృదయంలో ప్రాముఖ్యత ఇవ్వకుండా ఏం చేస్తున్నా? ప్రకటిస్తున్నా, బోధ చేస్తున్నా, పరిచర్య చేస్తున్నా.
నేను సంతోషపడట్లేదు. నేను ఫస్ట్ కత్తి నా ఇంట్లో పని చేయట్లేదు, నాకే పని చేయట్లేదు. ఇతరులకి ఏం చెప్తున్నాము? మనం అలసిపోయేటట్టుగా చెప్తున్నాం. బిజీ 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 బిజీ. వాక్యం ఎక్కడ పోయినావంటే పరిచర్య పోయినా, ఎక్కడున్నావంటే పరిచర్యలో ఉన్నా. చూడండి, ఈ లోకంలో మనం ఇంతవరకు జీవిస్తున్నాం, మనం ఇంతవరకు పరిచర్య చేస్తుంటున్నాం. కానీ మన పరిచర్య ద్వారా ఎంతమంది ప్రభులోకి వస్తుంటున్నారు, ఎంతమంది మేలు పొందుతున్నారు, ఎంతమంది ఆత్మీయంగా భౌతికంగా స్వస్థ పొందుతున్నారు, ఎంతమంది బాగుపడు, మన బంధువులు ఎంతమంది దేవునిలోకి వచ్చారు. ఏది లేదు, అసలు ఏమీ ఉండదు. కారణం ఏంటంటే వారు యెహోవా వాక్యమందు సంతోషం లేనివారు. దాన్ని మనలో తునీకరించబడుతుంది. వాక్యానుసారంగా నడవట్లేదు, మనం వాక్యానుసారంగా జీవించట్లేదు, వాక్యమందు సంతోషపడట్లేదు మనం. చూడండి, ప్రభు ఏమన్నాడు? నాకన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. అన్నదమ్ములనైనను, భూములనైనను, భార్యనైనను, పిల్లలనైనను. చూడండి, నువ్వు ఏదైనా ప్రేమిస్తే ప్రభువుకు పాత్రుడు కానే కావు. ఒకవేళ అలా జీవిస్తే, వాక్యమందు సంతోషం లేకుండా పరిచయం చేసి, వాక్యమందు మనలో వాక్యం పని చేయకుండా మనం జీవిస్తే మనం వేషధారులు అవుతాం. మనం రెండంతల నరక శిక్షకు పాత్రులు అవుతాం. మనం అంత్య దినాల్లో, ఆరంభ దినాల్లో మనం జీవించినట్లుగా జీవించట్లేదు. ఇప్పుడు ఆరంభ దినాల్లో దేవుని పరిచర్య విస్తరించినట్లుగా ఇప్పుడు విస్తరించట్లేదు. ఎందుకంటే వాక్యం మనలో పనిచేయట్లే, వాక్యం మందు మనము సంతోషించట్లేదు. కాబట్టి ప్రభు మనలో ఏంటంటే వాక్యం మందు మనం సంతోషించాలి. మనం ప్రభును సంతోషపెట్టాలంటే, ప్రభును ఆనందింప చేయాలంటే, ప్రభును సంతోషపెట్టి మనం ప్రభుకి ఇష్టకరంగా జీవించాలంటే వాక్యం మందు మనం రక్షణ అయినటువంటి ఆ రక్షణకర్త అయినటువంటి ఆ రాజు అంటే ప్రభునందు మనం ఆనందించాలా. చూడండి, ఆ రక్షణ ఆనందం, ఆ సంతోషం ఎంత గొప్పదంటే మనలో ఆ సమాధానము, ఆ రక్షణ ఆనందం, రక్షణ సంతోషము అంటే మనం ఉన్నటువంటి పట్టణం ఏమైపోతుందంటే మారిపోతుంది. నీతిమంతుడు ఏ పట్టణంలో ఉంటాడో ఆ పట్టణం ఏమవుతుందంటే ఆ పట్టణం అంతా సంతోషిస్తుంది. మనం ఉన్నటువంటి పట్టణము సంతోషం లేదు, ఆనందం లేదు, సంతోషించట్లేదు. కారణం ఏమంటే మనము ప్రభునందు సంతోషించట్లేదు. అది ప్రాముఖ్యమైనది అన్నమాట. మనం ప్రభుని సంతోషపెట్టట్లేదండి. ఎక్కడైతే నీతిమంతుడు ఉంటాడో అక్కడ ఏమైందంటే పట్టణమునకు సంతోషం, పట్టణం అంతా ఏమవుతుంది? నెమ్మదిగా ఉంటుంది, పట్టణం అంతా సంతోషంగా ఉంటుంది, పట్టణం క్షేమంగా ఉంటుంది. క్రైస్తవుడు పాపం చేస్తే, క్రైస్తవుడు దేవుని యందు సంతోషించలేకపోతే ఆ దేశం ఏమవుతుందంటే పాడైపోతుంది. వాక్యంలో రాయబడింది. క్రైస్తవుడు తప్పిపోతే, క్రైస్తవుడు దేవుని యందు సంతోషించలేకపోతే దేశం కూడా పాడైపోతుంది. దేశము ఆనందింపజేసి. కీర్తన 74:12 వచనంలో ఏముందంటే దేశంలో మహారక్షణ కలుగు చేసేవాడు ఆయన. దేశంలో చూడండి, 74 కీర్తన 12వ వచనం. దేశంలో ఏంటంటే మహారక్షణ కలుగజేసేటువంటి దేవుడు. మహారక్షణ కలగట్లేదు. చూడండి, కారణం ఏంటంటే దేశం పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు. దేశంలో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే. దేశంలో మహారక్షణ కలగట్లేదు. మనం ఉన్న పట్టణంలో మహారక్షణ కలగట్లేదు. మన బంధువులకు మహారక్షణ, మహా సంతోషకరమైనటువంటి రక్షణ వాళ్ళకి కలగట్లేదు. కారణం ఏంటంటే మనము దేవుని యందు సంతోషించట్లేదు, దేవుడు మనందు సంతోషించట్లేదు, మనము దేవుని యందు సంతోషించట్లేదు. చూడండి, కాబట్టి దేశంలో మహారక్షణ కలగాలంటే భక్తుడు ఏం చేయాలంట? ఆయన సంతోషంగా ఉండాలి, ప్రభులో స్థిరంగా ఉండాలి, ప్రభులో సంతోషించాలా, ప్రభును ఆనందింపచేయాలా. 5వ వచనంలో చూస్తే కీర్తన 149 4వ వచనం నుంచి 149 కీర్తన 4-5 వచనాలు. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. తన ప్రజలందు ఏమంటే ప్రీతి గలవాడు. ప్రీతి గలవాడు అంటే, ప్రీతి అంటే కన్నడ వాడు అనమాట, ప్రేమ కలిగినటువంటి వాడు అనమాట. చూడండి, ఆయన దీనిని రక్షణతో అలంకరించేవాడు. తగ్గించుకొని వస్తే, వదిలిపెట్టి వస్తే సరి చేసుకుంటా నేను ఏం చేస్తాడు? నిన్ను మొదటి రక్షణ ఆనందంతో, సంతోషంతో నింపుతాడు. ఆ సంతోషము ఆనందంతో దీన్ని వాడుకుంటాడు దేవుడు ప్రభు. కాబట్టి యెహోవా తన ప్రజలను ప్రీతి కలవాడు, ఆయన వదిలిపెట్టేవాడు కాడు. ఆయన యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఏం రాయబడిందంటే, ఎట్లా చేశాడంటే దేవుడు మనల్ని ఆయన తాను సృష్టిలో ప్రథమ ఫలముగా ఉన్నట్లుగా
తాను సృష్టిలో ప్రథమ ఫలముగా ఉండునట్లుగా సత్యవాక్యం ద్వారా కన్నాడు ఆయన. సృష్టిలో ప్రథమ ఫలం ఎవరు? క్రైస్తవుడే. క్రైస్తవుల్లో ఎవరంటే అందరూ కాదు, మరి ప్రభును సంతోషపెట్టేవాళ్ళు, ప్రభునందు ఆనందించేవాళ్ళు. ఎల్లప్పుడూ ప్రభునందు ఏం చేయాలంట? ఆనందించాలి మనం. చూడండి, సృష్టిలోని ప్రథమ ఫలం మనం తర్వాతనే మిగతా వాళ్ళంతా కూడా. దేశంలో ప్రథమ పౌరుడు ఎవరంటే ఏమంటారంటే రాష్ట్రపతి అంటారు. దేశానికి ఆయన, మనము ఓల్ క్రియేషన్ అంటే సృష్టిలోనే మనం ప్రథమ ఫలం. ఎంత భాగ్యం ఇచ్చాడు దేవుడు ప్రభు మనం. కాబట్టి భక్తుడు బాగుండాలి. భక్తుడు బాగుంటే దేశంలో భక్తుడు దేవుడిని సంతోషపెడితే, దేవుని అందు ఆనందిస్తే అనేకులు ఆనందిస్తారు. పట్టణానికి సంతోషము కలుగుతుందన్నమాట. కాబట్టి 5వ వచనంలో చూస్తే, భక్తులు ఘనత నుండి ప్రవశించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. ఏమన్నా భక్తులు ఘనత నుండి ప్రహర్షించాలా, ఆనందించాలా. మనం చివరి దినాల్లో సైతాన్ని ఏం చేశాడంటే మనము శరీర సంబంధులుగా చేశాడు. లోక భోగాల వైపు మనం సోకిపోయినాం. మనం ప్రహర్షించట్లేదు, దేవుని సంతోషపెట్టట్లేదు, ఆయన ఉత్సాహ గానం చేయట్లేదు మనం. అయితే ప్రభు కోరుతేది ఏంటంటే తన భక్తులు ఘనత ఉండాలా. భక్తుడు ఎక్కడితో అక్కడ ఘనత ఉండాలి. ఘనత రావట్లేదంటే మనకు మన బంధువులు, మన కుటుంబాల్లో పిల్లలు, భార్య కానీ భర్త కానీ, మన చుట్టుపక్కల పనిచేసే దగ్గర కానీ, మనకు తెలిసిన వాళ్ళు, లోకము మనకు మనకు ఘనత లేదంటే ప్రభుని ముందు మనము ప్రహర్షించట్లేదు. ప్రభులో మనం స్థిరంగా లేము కాబట్టి మనకు ఘనత లేదు. ప్రభు చేశాడు మొదటి సృష్టిలో ప్రథమ ఫలముగా, ఆ ఘనత ఇచ్చాడు ప్రభు. చూడండి, అయితే ఆ ఘనత మనం పోగొట్టుకుంటున్నాం. ప్రభు ఇచ్చిండేది ఎక్కడ పోగొట్టుకున్నామంటే, ఎలా పోగొట్టుకున్నామంటే ప్రభునందు ఆనందించట్లేదు, ఆయన రక్షణలో ఆనందించట్లేదు. భౌతికమైనటువంటి వాటి లోకం ఉన్నటువంటి లోక సంబంధం వాటి కొరకు ఆశిస్తుంటున్నాం. ఏం చెప్తున్నామంటే మన కుటుంబాన్ని మనము గొప్పగా చెప్పుకుంటున్నాం. మనకు కలిగినటువంటి ఆశల గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. మనం భౌతికమైనటువంటి గొప్పగా చెప్పుకుంటున్నాం, మరి పిలిచి చెప్పుకుంటున్నాం, ఫోన్లు చేసి చెప్పుకుంటున్నాం మనం. చూడండి ఎంత బుద్ధిహీనత మనం. కాబట్టి మనకు ఘనత లేదు. మనకు నీ గురించి పొగిడినా కానీ వెనక ఏమంటారు? వాడా ఆ వ్యక్తి అంటారు. చూడండి, మంచోడే కానీ ఏముంది? మంచోడే కానీ అన్ని సాయం చేస్తాడు కానీ ఏముంది? గూని ఉంది అన్నమాట. గూని ఇక్కడగా ఇంకా వంకటింకర జీవితం ఉంది, ఇంకా విశ్వాస జీవితంలో. కాబట్టి ప్రభు కోరేది ఏంటంటే మనము భక్తులు ఘనతను ప్రదర్శించాలి, మనం సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. చూడండి, ఆయన రక్షణందు ఆనందించే వాళ్ళు, ఆయన సంతోషించే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు పక్షిరాజు వాళ్ళే ఉంటారు. మనుషులతో కలవరు, లోక విషయాలు మాట్లాడరు, లోక విషయం మాట్లాడరు, లోకంలో ఎలా బ్రతకాలని మాట్లాడరు. వాళ్ళ రూట్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు సపరేట్గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ప్రభువుని సంతోషపెట్టే వాళ్ళు ఎలా ఉంటారంటే సపరేషన్గా ఉంటారు. వాళ్ళు సపరేషన్ అంటే వాళ్ళు పవిత్రంగా ఉంటారు, వాళ్ళు సపరేట్గా ఉంటారు. ఎవరితో కూడా ఎక్కువ కలవరు. వాళ్ళు ఎక్కువ ఫోన్లో ఎవరితో మాట్లాడరు, ఎవరితో సంభాషణ చేయడు, ఎవరితో కూడా ఎక్కువగా పట్టించుకోడు. ఎందుకంటే ప్రభు ఆయన ప్రభు ఉంటారు కాబట్టి ప్రభు కొన్ని ఆయన చెప్తుంటాడు, ఆయన బోధిస్తుంటాడు, ప్రభు మాట్లాడుతుంటాడు. ఆయన వాళ్ళ భారం ఎలా ఉంటుందంటే ప్రభుని సంతోషించేది, ప్రభు కొరకు నేనేం చేయాలా, ఈరోజు దేవుడు ఇచ్చాడు నాకు, ఈరోజు నేను ప్రభు కొరకు ఏం చేయాలా, ప్రభుని ఎలా సంతోషపెట్టాలా, ప్రభును ఎలా ఆనందింపజేయాలా, ప్రభు ఏం చెప్తాడో నేను ఈరోజు చేయాలా. అది ఏమవుతుందంటే సంతోషంగా ఉంటుంది. చూడండి, ఒక బాధ్యత అన్నమాట, అది ఒక రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది అది. కాబట్టి మన జీవితాలు కూడా మనం అలా ఉండాలి. మనం అలా ఉన్నప్పుడే ప్రభు మనల్ని సంతోషిస్తాడు. చివరిది అపాయకరమైన దినాల్లో ఉన్నాం మనం. కాబట్టి ప్రభుని సంతోషపెట్టే మనసు కలిగి ఉండాలి. మనం ప్రభుని ఆనందింపచేయాలి మనం. కాబట్టి ప్రభు మనకు ఆ విధంగా ప్రభునందు సంతోషించి ప్రభును సంతోషపెట్టే మనసు అనుగ్రహించి ప్రభు మనల్ని బలంగా వాడుకునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినా ప్రేమ కలిగిన నమ్మకమైన మా దేవ, మీ ప్రేమ దయా కనికరాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నావు. మా దగ్గర తీసుకొచ్చి లేఖన భాగాలకు వందనాలు. అవును ప్రభా, కీర్తన 12:1 నరులు విశ్వాసం లేకుండా గతించిపోయారు. ప్రభు నన్ను ఆనందించట్లేదు, అంత నకిలీ జీవితం ఉంది. ప్రభా నన్ను క్షమించు. అనేక సార్లు ప్రభు నా జీవితం కూడా అలా ఉంది. నీ రక్తంతో నన్ను కడుగు పవిత్రపరచు. నాతో మాట్లాడినందుకే వందనాలు. నన్ను ఇంకా కోరుకుంటున్నారు. మరి ప్రభు నన్ను జీవంతో ఉంచారు. ఇంకా నీకు స్తోత్రాలు. ఓ ప్రభా, చిన్న వాక్యం అలా ముద్ర వేయండి.
30 ఫలింపులో తీసుకురండి. అంతే అపాయకరమైన దినాల్లో ప్రభునందు మేము ఆనందించినట్టు మొదటినటువంటి రక్షణ ఆనందంతో సంతోషంతో ప్రభు కొరకు పరిగెత్తడానికి సహాయం చేయండి. మమ్మల్ని కనికరించి మమ్మల్ని కటాక్షం చూపెట్టు. మీరే ప్రభా దయ చూపెట్టమని ప్రార్థన చేస్తూ నన్ను కూడా నడిపించినందుకు స్తుతిస్తూ సీయోన్లో మీరు ఇచ్చిన సహవాసాన్ని బట్టి స్తుతిస్తూ సమయాన్ని దీవెనకరంగా మార్చు. మా పరిచయం అంతట్లో దినమంతట్లో తోడుకు నడిపించమని మీ దాసురాండ్లు మీ ప్రజలైన వారు ఈ దినమంతట్లో పని పట్ల డ్యూటీల్లో సహాయం చేయండి. మీ కాపుదల భద్రత ఉంచండి. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బందులు ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు సమస్యలు ఉన్నారో నీ దాసులు నీ ప్రియులందరినీ కాపాడి భద్రపడి ఆరోగ్యం దయచి ఈ దినమంతట్లో ప్రభు మాకు సహాయం చేసి నడిపి మహిమ తెచ్చుకోమని నమ్మకమైనటువంటి యేసు ప్రభు నామంన ప్రార్థించి సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు పద్దునేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సర్వలోకంలో ఉన్న చెదిరినటువంటి భక్తులు సియోన్లో చేరినట్టు మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడనును కాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.